అందరికీ జై హింద్. జియో పాలిటిక్స్లో ఒక స్టేట్మెంట్ మేము ఎప్పుడు క్లాస్లో అందరికీ నేర్పిస్తాం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ, పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ బట్ పర్మనెంట్ ఇంట్రెస్ట్ అనేసి. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే, ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఒక దేశాన్ని తను నా శత్రువు దేశం అని మాత్రము ఎప్పుడూ డిక్లేర్ చేయరు. ఎందుకంటే ఆ ఎనిమాసిటీ ఏదైతే శత్రుత్వం ఉంటుందో అది పర్మనెంట్ కాదు. అదేవిధంగా పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు అని చెప్పి తెలియజేస్తాం. నేను కొన్ని విషయాలు ఎందుకు ఇలా టైటిల్ ఇచ్చాను, యూటర్న్స్ అండ్ డబుల్ స్టాండర్డ్స్, ఈ యొక్క వీడియోలో ఎలా నేను యుఎస్ అమెరికా డబుల్ స్టాండర్డ్, చైనా డబుల్ స్టాండర్డ్, పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్ ఎలా చేశారో నేను ప్రాపర్ ఎగ్జాంపుల్స్గా ప్రాపర్ ప్రూఫ్స్తో సహా మాట్లాడతాను. న్యూస్ ఛానల్స్ వీటిని ఇలా చూపించలేవు కాబట్టి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్లో చైనా పాకిస్తాన్కి ఓపెన్గా సపోర్ట్ చేసింది. చైనా ఓపెన్గా సపోర్ట్ చేసింది. టర్కీ కూడాను ఓపెన్గా సపోర్ట్ చేసింది. అమెరికా మాత్రము బహుశా ఇంటెలిజెన్స్ షేర్ చేసి ఉంటుంది. అదేవిధంగా మేబీ యుద్ధ ఆయుధాలు పాకిస్తాన్కి సరఫరా చేసి ఉంటుంది. సో ఈ ముగ్గురు దేశాలు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో సపోర్ట్ చేశారు అన్న విషయం మాత్రము మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా సూపర్గా, ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఈయన పాకిస్తాన్కి చెందిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ని అమెరికా పిలిపించి భోజనం కూడా పెట్టాడు. ఇవన్నీ జరిగాయి. కాకపోతే 2 రోజుల ముందు అమెరికా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి, ఏదైతే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎవరైతే మన పహల్గామ్ మీద అటాక్ చేశారో వాళ్ళ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా డిక్లేర్ చేసింది. ఇది మన ఘన విజయం. దీనికి క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా మన ప్రధాని మోదీ గారికి, అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన జయశంకర్ గారికి, అండ్ ఇంకొక మనిషి అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సింది. న్యూస్ రిపోర్టర్స్ వీటిని మంచిగా కవర్ చేయవు. ఎందుకు చేయవు వాళ్ళ మీద వదిలేద్దాం. కానీ ఇది ఆపరేషన్ సింధూర్ నిజమైన విజయం అని నేను భావిస్తున్నాను. ఒక దేశము ఎవరినైతే ఓపెన్గా సపోర్ట్ చేసిందో ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా డిక్లేర్ చేసింది. అంటే ఏప్రిల్ 2025లో సపోర్ట్ చేసింది, జూలై 2025లో యు ఆర్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని డిక్లేర్ చేసింది. ఇది మన సత్తా. అంటే కేవలం 2-2.5 నెలల్లో అమెరికాని కూడా తన తప్పుని తను ఒప్పుకునేటట్టు చేసి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి డిక్లేర్ చేయించడానికి మనం ప్రెషర్ క్రియేట్ చేసాం. ఇది దేని ద్వారా అయి ఉండొచ్చు? ఖచ్చితంగా ట్రేడ్ డీల్ ద్వారా అయి ఉండొచ్చు. ఎన్నిసార్లు అమెరికా ఇండియా మీద టారిఫ్స్ విధిస్తాము అని చెప్పి భయపెట్టినా సరే భయపడకుండా ధైర్యంగా నిల్చొని జవాబిచ్చాం. దాని ఫలితమే ఈ టీఆర్ఎఫ్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా డిక్లేర్ చేసాము అని స్టేట్మెంట్ అమెరికా పాస్ చేసింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన భారతదేశానికి ఉన్న సత్తా. ఇది ఎక్కడ జరగలేదు. రెండో విషయము, చైనా ఓపెన్గా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు నేను పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాను అని చెప్పినవాడు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఎస్సీఓ ఒక మీటింగ్ తర్వాత రిపోర్ట్లో అసలు పహల్గామ్ గురించి మెన్షనే చేయలేదు. అసలు పహల్గామ్ అటాక్ గురించి ఆ ఫైనల్ రిపోర్ట్లో మెన్షన్ కూడా చేయలేదు.
ఆ పరిస్థితిలో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దాన్ని సైన్ కూడా చేయనని చెప్పారు. ఇది కేవలం 2-2.5 వారాల ముందు విషయం. ఈరోజు చైనా ఏమంటుందంటే పహల్గామ్లో జరిగింది చాలా తప్పు, అది టెర్రరిజం, మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది నా భారతదేశం సత్తా, దీని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఒక దేశము అంత ఓపెన్గా సపోర్ట్ చేసినా సరే ఈరోజు కేవలం 2.5 నెలల గ్యాప్లోనే నువ్వు చేసింది తప్పు అని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. దీన్ని నేను ఒక యూటర్న్ లా భావిస్తున్నా. అంటే ఎటువంటి ప్రెషర్ క్రియేట్ చేస్తుంటామో, ఎటువంటి ట్రేడ్ రిలేటెడ్ కానీ జియోపొలిటిక్స్ ప్రెషర్, చైనా మీద ప్రెషర్ మనం ఎలా క్రియేట్ చేసాం తెలుసా? మీ అందరికి చెప్తాను వినండి. ఇది మనం అందరం హ్యాపీగా పడుకుంటే జరగలేదు. చాలా తెలివిగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు మన ప్రధాని మోదీ గారు అండ్ అదేవిధంగా జయశంకర్ గారు కలిసి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసి చైనా మీద ప్రెషర్ క్రియేట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు జయశంకర్ గారు చైనీస్ లీడర్ని కలిశారని. కానీ మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సౌత్ చైనా సీ అనే ఒక ప్రాంతం ఉంది. ఏం ప్రాంతము? సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో ఒక దేశము ఫిలిప్పైన్స్. ఈ సౌత్ చైనా సీ దగ్గర ఉన్న దేశాల్లో ఒక దేశము ఫిలిప్పైన్స్. చైనా సౌత్ చైనా సీ మొత్తం నాదే అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఎప్పుడు గొడవకి వెళ్తుంది. ఇండియా ఏం చేసింది? ఫిలిప్పైన్కి లాస్ట్ వీక్, ఇది మొట్టమొదటిసారి జరిగింది 1947 తర్వాత, మనము 4 నేవల్ ఫైటర్ షిప్స్ని సౌత్ చైనా సీకి పంపించాము టు గివ్ ఎ మెసేజ్ టు చైనా, ఐ సపోర్ట్ ఫిలిప్పీన్స్ అని చెప్పేసి. చూసారా? ఇది మనము చైనాకి యూటర్న్ అయ్యేలాగా ఒక పవర్ ప్రొజెక్షన్ చేసాం. దీన్ని ఏమంటారు? పవర్ ప్రొజెక్షన్. ఈ పవర్ ప్రొజెక్షన్ వల్ల, ముఖ్యంగా ఈ పవర్ ప్రొజెక్షన్ వల్ల ఇలా నేవల్ ఫైటర్ వాట్ యు కాల్ షిప్స్ని పంపించాం కాబట్టి చైనా వాడు యూటర్న్ తీసుకున్నాడు దెబ్బకి. ఇది మన సత్తా. ఎవరి నోరు ఎలా మూయించాలో, ఎవరి నోరు ఎలా తెరిపించాలో మనకి చాలా బాగా వచ్చు. మన మోదీ గారు కానీ, జయశంకర్ గారు కానీ, దోవాల్ గారు కానీ సైలెంట్గా కూర్చున్నారు అంటే, మౌనం పాటించారు అంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు అని కాదు, వాళ్ళు జవాబు వాళ్ళ విధంగా ఇస్తారు అని మెసేజ్. లాస్ట్ 2.5 monthsలో అమెరికా చైనా మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. చైనాకు కూడా ఈ విషయం తెలుసు. ఈ సమయంలో నాకు పాకిస్తాన్ అవసరం పెద్దగా లేదు, నాకు ఇండియా అవసరం ఉంది, నా ఇంట్రెస్ట్ ఇండియాలో ఉంది కాబట్టి చైనా యూటర్న్ కొట్టింది. అందుకే నేను చెప్తాను, మొత్తానికి వెధవయింది వీడు మాత్రం. ఖచ్చితంగా ఇది నా టార్గెట్. వీడిని ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఐసోలేట్ చేయాలి. టర్కీ పని కూడా ఉంది, టర్కీ వాడు కూడా వస్తాడు, భయపడకండి. మా అయితే 2-3 నెలలు వీడు కూడా నా దగ్గర కాళ్ళ మీద వచ్చి పడతాడు, నన్ను క్షమించు, నేను చేసింది తప్పు ఆపరేషన్ సింధూర్లో ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. ఎందుకంటే సైప్రస్లో కూడా ఇండియా ఎంటర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తాడు. నేను నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని విషయాల్ని నేను పర్సనల్గా పరిశీలిస్తే నాకు ఇలా అనిపిస్తుంది, ఫ్యూచర్లో అమెరికా ఇది చెయ్యొచ్చేమో అని. అండ్ దీనికి ఖచ్చితంగా ఇండియా కూడా ఏదో విధంగా కాంట్రిబ్యూషన్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. అదే బలోచిస్తాన్. మనందరికీ తెలుసు, బలూచిస్తాన్ పాకిస్తాన్తో వేరైపోవడానికి సిద్ధంగా ఉంది. బలూచిస్తాన్, ఇండియా ఇక్కడ ఒక గేమ్ ఆడుతుంది.
ఆడుతుంది లేదా ఆడబోతుంది. ఈ గేమ్ ఇంకేంటో కాదు, బలూచిస్తాన్కి అమెరికా సపోర్ట్ ఇప్పించడం. ఇది జరిగితే మాత్రము వీడు ఉరేసుకొని చచ్చిపోవడం కాదు. ఎందుకంటే అమెరికాని ఇండియా ఏమంటుందంటే, ఐ విల్ డూ ఎవ్రీ ట్రేడ్ డీల్, నువ్వు చెప్పిన ఆయుధం కొంటా, నువ్వు చెప్పినట్టు చేద్దాము, కానీ వీడికి మాత్రం నువ్వు ఇండిపెండెన్స్ ఇప్పించాల్సిందే. నాకెందుకో చాలా గట్టిగా అర్థమవుతుంది, త్వరలో ఇది జరగబోతుంది. అమెరికా బలూచిస్తాన్కి యుద్ధ ఆయుధాలు, వెపన్స్ ఇస్తుంది అండ్ బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ అయ్యే ఒక స్వర్ణ అవకాశం కూడా ఇస్తుంది. మీరు అడగొచ్చు, సార్ అమెరికాకి ఏం జరుగుతుంది, బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ ఇప్పిస్తే అమెరికాకి ఏమొస్తుంది? అమెరికాకి చాలా వస్తాయి. బలూచిస్తాన్ ఓన్లీ పాకిస్తానే కాదు, వీళ్ళు ఇరాన్లో కూడా ఒక చిన్న ముక్క అడుగుతున్నారు. ఒకవేళ మ్యాప్ నేను వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాకిస్తాన్ మ్యాప్ అనుకుందాం, ఇది బలూచిస్తాన్ అనుకుందాం, ఇది బలోచ్ ప్రాంతం అనుకుందాం, ఇక్కడ ఇరాన్ ఉంది. ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఇది కూడా మా బలూచిస్తాన్లోనే భాగం అని చెప్పి అడుగుతున్నారు. సో అమెరికా ఏమంటుందంటే, నేను నీకు ఇది ఇప్పిస్తాను, నేను నీకు ఇది ఇప్పిస్తాను, నువ్వు ఇండిపెండెంట్ అయిపో అంట. అప్పుడు అమెరికాకి మిగిలిపోయిన పాకిస్తాన్తో అసలు సంబంధమే ఉండదు. అప్పుడు పాకిస్తాన్ని అమెరికా నుంచి నేను ఐసోలేట్ చేస్తాను. అమెరికాకి కావాల్సిన యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ కూడా దొరుకుతుంది, కావాల్సిన యాక్సెస్ టు ఇరాన్ కూడా దొరుకుతుంది. చూసారా, ఇది త్వరలో కాబోతుంది. నేనేమి ఇంటెలిజెన్స్ లీక్ చేయట్లేదు, ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడు వీడికి అర్థమవుతుంది, మన భారతదేశంతో పెట్టుకుంటే తిండికి, నీళ్ళకి, డబ్బులకి ఏది కూడా అందకుండా చేసే సత్తా భారత్కు ఉందని వీడికి లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక బుద్ధి వస్తుంది. అండ్ ఇది నా బిగ్గెస్ట్ వాట్ యు కాల్ స్ట్రాటజీ విత్ పాకిస్తాన్. ఇంటర్నేషనల్ రిలేషన్లో డబుల్ స్టాండర్డ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, టైం టు టైం. పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా ఎంత పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా, చైనా ఎంత పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా మనకు ఎటువంటి భయం రాలేదు. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు సమయం కరెక్ట్ కాదు, సమయం వచ్చినప్పుడు అదే సరిదిద్దుకుపోతుంది అని చెప్పి. అండ్ ఆ సమయం వచ్చింది, ఇద్దరు సపోర్టర్స్ యూటర్న్ కొట్టారు. రేపో మాపో పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్ తగలబోతుంది. అండ్ ఈ షాక్కి కారణము మరొకసారి భారతదేశం అవుతుంది. సో ఇలా ప్రపంచ రాజకీయాల్లో యూటర్న్స్ అండ్ డబుల్ స్టాండర్డ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ వీటిని చక్కగా పెన్నుతో రాసేది నా ప్రౌడ్ ఇండియా, నా భారతదేశం మాత్రం. ఇక్కడ ఒక ఫ్రెండ్ని మర్చిపోకూడదు. ఆ ఫ్రెండ్ రష్యా. ఆపరేషన్ సింధూరే కాదు, 1947-48 వార్, 1965 వార్, 1971 వార్, ఇక్కడ 1962 వార్ విత్ చైనా కూడా, 1991 వార్. టెర్రరిజం మొత్తంలో, మన ఫైట్ అగెయిన్స్ట్ టెర్రరిజంలో మనకి ఎప్పుడుగా ఒక ఫ్రెండ్గానే నిలిచాడు. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇనీషియలీ, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్ అని. ఆ స్టేట్మెంట్ని నెగేట్ చేస్తూ, అంటే డినై చేస్తూ, దాన్ని అపోజ్ చేస్తూ ఒకటే దేశము ఎప్పుడు ఇండియాకి ఒక ఫ్రెండ్ లాగే నిల్చున్నాడు, అదే మన రష్యా. అదే కాదు, మనకి వెపన్స్ ఇవ్వడం కానీ, యునైటెడ్ నేషన్స్లో మనకి ఎదురుగా ఏమైనా ప్రస్తావన వస్తే, రెజల్యూషన్ ఏమైనా ఉండనివ్వండి, అది భారత్కి వ్యతిరేకంగా ఉంది అంటే సింపుల్గా వెళ్ళి వీటో బటన్ నొక్కేస్తాడు. అది మన ఫ్రెండ్ రష్యా. సో ఈ యూటర్న్స్ అండ్ డ్రాబ్యాక్స్లో మనకు ఒక అండగా ఉన్న ఒక ఫ్రెండ్ రష్యా. రష్యా మేలు మనం ఎప్పటికీ మరువలేము.
అలాంటి సహాయము రష్యా మనకి ఇచ్చాడు. అందుకే అమెరికా నుంచి కానీ యూరోపియన్ యూనియన్ నుంచి కానీ మన మీద ఎంత ప్రెషర్ వచ్చినా సరే మనం రష్యా గురించి కానీ ఏనాడు తప్పుగా మాట్లాడలేదు అండ్ తప్పుగా ప్రవర్తించలేదు కూడా. ఎందుకంటే రష్యా ఈజ్ అవర్ ఆల్ వెదర్ ఫ్రెండ్. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.